ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్తే జానుని తన గదిలోకి తీసుకెళ్తూ ఉంటుంది లక్ష్మి. అప్పుడు జాను చెప్తుంది, అక్క నేను ఆ హోటల్కి ఎందుకు వెళ్ళానంటే అని చెప్పబోతూ ఉంటే అప్పుడు లక్ష్మి ఆపుతుంది. వద్దు జాను, అడిగినప్పుడు చెప్పలేదు, ఇప్పుడేమో చెప్తానంటున్నావు అనగానే, అక్క ఇందాక చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్తానక్క, చెప్పడం నా బాధ్యత అని లక్ష్మితో చెప్పబోతూ ఉంటే అప్పుడు లక్ష్మి, వద్దు జాను, నీకు చెప్పాలని బాధ్యత ఉంది, నాకు కూడా నీ మీద బాధ్యత ఉంది అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక మిత్ర ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటే లక్ష్మి మిత్ర దగ్గరికి వస్తుంది. మిత్ర గారు, మీతో మాట్లాడాలి, నా చెల్లిని మీరు సేవ్ చేశారు, అసలు ఒక పెద్ద గండం నుంచి సేవ్ చేశారు, చాలా కృతజ్ఞతలు మీకు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మిత్ర లేచి నించుంటాడు. అప్పుడు లక్ష్మి అంటుంది, మిత్ర గారు, మీరు మీ మించి నేను ఒక సహాయం కోరుకుంటున్నాను నా చెల్లి కోసం అని చెప్పి అనగానే, ఏంటి అనగానే అప్పుడు చెప్తుందన్నమాట లక్ష్మి, వివేక్ జానులు ఇద్దరు ప్రేమించుకున్నారన్న విషయం తెలుసు, అయితే మీ పిన్ని ఒప్పుకోవట్లేదని కూడా తెలుసు, అయితే మీరు మీ పిన్నిని కొంచెం కన్విన్స్ చేస్తే మీ పిన్ని ఒప్పుకుంటుందని నేను నమ్ముతున్నాను, మీరు ప్లీజ్ దయచేసి ఒప్పుకొని మీ పిన్నిని కొంచెం అడుగుతారా, వాళ్ళిద్దరు పెళ్ళి దగ్గరుండి చేస్తే వాళ్ళు సంతోషంగా జీవిస్తారు కదా, ఇద్దరు ప్రేమికుల్ని కలిపిన వాళ్ళు అవుతారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు, ఈ సహాయం నన్ను ఏ విధంగా అడుగుతున్నావు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు లక్ష్మి, ఒక చెల్లికి అక్కగా అడుగుతున్నాను, ఒక ఆడపిల్లకి మంచి జీవితం ఇవ్వమని కోరుకుంటున్నారు, మీకు మంచి మనసు ఉందని నాకు తెలుసు, ఒక ఆడపిల్ల జీవితం నిలబెడతారని నమ్ముతున్నాను, వాళ్ళిద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు, ఇటు అత్తయ్య మామయ్య కూడా వాళ్ళిద్దరు పెళ్లి జరగాలని కోరుకుంటున్నారు కదా, ప్లీజ్ మీ పిన్ని ఒక్కతే కదా అడ్డుపడుతుంది, ఎలాగైనా ఒప్పించండి అని చెప్పి అనగానే ఇక మిత్ర ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు లక్ష్మి అనుకుంటుంది, మిత్ర గారు ఒప్పుకున్నట్ట లేదా ఏమనుకుంటున్నట్టు మనసులో అర్థం కాలేదే అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది. మరోపక్క మనీషా దేవ్యాని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటు మనీషాతో అంటుంది దేవ్యాని, ఈరోజు ఆ జాను దాని జీవితం అంతా అల్లకల్లోలం అయిపోతుంది అనుకున్నాను, కుక్కలు చింపిన విస్తర్ అవుతుంది అనుకున్నాను, ఎంత గొప్పగా ప్లాన్ చేశాను, అంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతున్న టైంలో మిత్రకి ఎలా తెలిసి ఉండాలి, తెలిసిపోయింది, మిత్ర వచ్చేసి అదిగో ఆ జానుని కాపాడేశాడు అనగానే, అవునాంటీ, మిత్ర టైంకి వచ్చాడు, అందుకే మన ప్లాన్ ఫ్లాప్ అయింది అని అలా చెప్తూ ఉంటుంది. అదే టైంకి ఎదురుగా మిత్ర కనిపిస్తాడనమాట మనీషాకి. ఏంటి మనీష మాట్లాడుతుందలా ఆగిపోయింది అని చెప్పి ఇక ఎవరు వచ్చారా అన్నట్టుగా దేవ్యాని కూడా చూడగానే ఎదురుగా మిత్ర కనిపించగానే ఇక ఇద్దరు తలమొహాలు వేస్తారు. ఇక మిత్ర మెల్లగా వస్తాడనమాట దేవ్యాని దగ్గరికి. పిన్ని నీతో మాట్లాడాలి అనగానే, దేని గురించి మిత్ర అని చెప్పి అడుగుతుంది దేవ్యాని. వివేక్ పెళ్లి గురించి అనగానే, చెప్పు ఏంటి అనగానే, అదే అంటే జాను మన వివేక్ ఇద్దరు ప్రేమించుకున్నారన్న విషయం తెలుసు కదా, అయితే నువ్వు ఒప్పుకోవట్లేదు, జాను మనకి తెలిసిన అమ్మాయి, ఇక తను చాలా బాగా చూసుకుంటుంది, ఇంట్లో అందరికీ కూడా నచ్చిన అమ్మాయే, ఇటు మా అమ్మ నాన్న కూడా జాను వివేక్లు ప్రేమించుకున్నారు, వాళ్ళకి పెళ్లి జరుగుతుంది బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా ఆశపడుతున్నారు, ఇక నువ్వు ఒక్కదానివి ఒప్పుకోవట్లేదు, జాను కూడా మంచి అమ్మాయి కదా, ఇక ఇంట్లో కూడా బాగా కలిసిపోతుంది, ఒప్పుకో పిన్ని అన్నట్టుగా చెప్తూ ఉంటే అదే టైంకి అక్కడికి లక్ష్మి కూడా వచ్చి నించుంటుంది. అప్పుడు దేవి అని అంటుంది, ఇది నీ మాట మిత్ర, లేదంటే లక్ష్మి తన మనసులో మాట నీ ద్వారా చెప్పిస్తుందా, చూడు మిత్ర, నువ్వు ఎవరు చెప్పినా చెప్పించకపోయినా నేను ఒకటి చెప్తాను విను, నీ అభిప్రాయం నీకుంటుంది, ఇప్పుడు చూడు, నీకు లక్ష్మితో ఉండాలి అని చెప్పి నీకు లేదు, నీకు మనీషాతో ఉండాలని ఉంది, మీ అమ్మ నాన్నకి మాత్రం నువ్వు లక్ష్మితో కలకాలం హ్యాపీగా ఉండాలి, కలిసిపోవాలి, ఏ గొడవలు లేకుండా అని చెప్పి ఉంది, వాళ్ళ మనసులో అంటే వాళ్ళ అభిప్రాయం బట్టి లక్ష్మియే ఉండాలి అన్నట్టు, కానీ నీ అభిప్రాయం ఏంటి, నీ ఇష్టం ఏంటి, నువ్వు మనీషాతో ఉండాలని. సో ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఇక్కడ ఎవరు విలన్స్ కూడా కాదు. ఇప్పుడు అలాగే నా అభిప్రాయం కూడా అంతే, జాను మా ఇంటి కోడలు అంటే నా కోడలు అవ్వడం నాకైతే ఇష్టం లేదు, వివేక్కి ఎవరో ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చి నేనైతే పెళ్లి చేస్తాను, చేయగలను కూడా, సో నాకు జాను అయితే ఇష్టం లేదు, నా అభిప్రాయం నాది చెప్తున్నాను, అర్థం చేసుకో అని చెప్పి అక్కడి నుంచి దేవ్యాని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక మిత్ర అంటాడనమాట లక్ష్మితోని, చూడు లక్ష్మి, ఇక దేవ్యాని పినికి తనకైతే ఇష్టం లేదని అర్థమైపోయింది కదా, ఇక ఈ విషయం వదిలేసే అని చెప్పి అనగానే అప్పుడు అక్కడే ఉన్న మనిష, ఏంటి లక్ష్మి, ఏంటి నువ్వు మిత్ర నీ ఎంత ఇదిగా రెస్పెక్ట్ ఇవ్వాలి, అసలు నీ చెల్లిని తను కాపాడాడు అంత పెద్ద ప్రమాదం నుంచి, ఎంత చెడ్డ పేరు పెళ్లి కావాల్సిన ఆడపిల్లకి ఒకవేళ అలాంటి పేరు వస్తే, అలాంటిది నువ్వు మిత్రకి ఇలాంటిదా బహుమానం ఇచ్చేది, ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరి చేత కూడా మిత్ర గారిని ఎందుకు తిట్టిస్తున్నావు అని చెప్పి మనీష అడుగుతుంది. నువ్వు ఇప్పుడు అడగబట్టేగా ఆంటీ చేత మాటలు పడ్డాడు మిత్ర, ఇదంతా నీ వల్లేగా అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట మనీష. ఇక మిత్ర ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు మనీష ఆపి, ఏంటమ్మా లక్ష్మి, నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళవని నాకు తెలుసు, కానీ ఈ ఇంట్లో నుంచి ఎలాగైనా పంపిస్తాను, నువ్వు అసలు నీకే ఇంట్లో స్థానం లేదు, దిక్కు లేదు, అలాంటిది నీ చెల్లికి ఏకంగా వివేక్తో పెళ్లి చేసి ఇంట్లో సెటిల్ చేద్దాం అనుకుంటున్నావా, ముందు నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాను, అయినా నువ్వు ఈ ఇంట్లో ఒక 3 టార్గెట్లు పెట్టుకొని ఇంట్లో ఉంటున్నావని నాకు తెలుసు, అవి నెరవేరేదాకా నువ్వు వెళ్ళవని కానీ తెలుసు, కానీ ఎలాగైనా పంపిస్తాను చూస్తూ ఉండు అని చెప్పి మనిషి అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, అన్నిటికన్నా ముందు నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాను అని చెప్పి అంటుంది లక్ష్మి.
అప్పుడు మనిషి అంటుంది, ఒకప్పుడు నువ్వు పట్టుకుందల్లా బంగారం ఏది లక్ష్మి, ఇప్పుడు నీకే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వేం సాల్వ్ చేస్తావు, నీ వల్ల కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు ఇక వివేక్ ఈ మాటలు విని, నేను జానుతో పెళ్లి కోసం వదిన దగ్గర హెల్ప్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఆ వదినికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ఈ ప్రాబ్లంకి నేను ఏదో ఒక రకంగా సొల్యూషన్ వెతుకుతాను అని చెప్పి వివేక్ అనుకుంటాడు. మరో పక్క స్కూల్ నుంచి వస్తారనమాట జున్నులకి ప్రైజులు తీసుకొని, నా మా తాతయ్య అనుకుంటూ ఇంటికి వస్తారు. ఏంట్రా మీ హడావిడి అని చెప్పి అక్కడ ఉన్న హాల్లో కూర్చున్న అరవింద జయదేవ్ అంటూ ఉంటే, మేము పొద్దున్న లవకుశలాగా వేసుకొని వెళ్ళాం కదా క్యారెక్టర్స్, ఆ వేషాలు, ఇక స్కూల్లో మేము ఇచ్చిన స్కిట్కి సూపర్గా పర్ఫామ్ చేసాం మేము, ఇంకా అందుకే మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మేము చేసిన అక్కడ యాక్షన్కి ఆ స్కిట్ కంప్లీట్ అయ్యేసరికి అందరూ కంటతడితోని క్లాప్స్ కొట్టారు, మాకు ఎంత హ్యాపీ అనిపించిందో అని చెప్పి జున్నులకి అంటూ ఉంటే, అప్పుడు అరవింద జయదేవ్ అంటారు, అయితే మీ అమ్మకి చూపించండి అనగానే అప్పుడు జున్ను అంటాడు, ఇన్ని రోజులు మా అమ్మ చూసింది మా సక్సెస్, ఇక మా నాన్న చూడాలి అని చెప్పి అంటాడు. అప్పుడే అక్కడికి లక్ష్మి వస్తుంది. ఏంటి హడావిడి అనగానే ఇక పిల్లలు ఎదురు చెప్తారు, అమ్మ మాకు లవకుశలుగా ఇదిగో బెస్ట్ ప్రైజ్ వచ్చింది, మా ఇద్దరికే ఫస్ట్ ప్రైజ్ అని చెప్పి అనగానే ఇదంతా దూరంగా చూస్తున్న దేవి అని మనిష, ఏంటో ఇల్లు ఏదో పెద్ద వీళ్ళు రామాయణం చేసేస్తున్నారు, ఇదో పెద్ద అయోధ్యలాగా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు మనిష అంటుంది, ఇది లంక అని గుర్తు చేస్తానంటీ అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట. మరోపక్క ఇక జున్ను అంటాడు, అమ్మ నేను వెంటనే మాకు ప్రైజెస్ వచ్చాయని నాన్నకి చెప్పి తీసుకొస్తాను కిందకి అని చెప్పి జున్ను వెళ్తాడనమాట పైకి. వీడో యాక్షన్ అని చెప్పి దేవి అని మనిష జున్నుని తిట్టుకుంటూ ఉంటారు. ఇటు పక్క జున్ను మిత్ర గది దగ్గరికి వెళ్ళి డోరు నాక్ చేస్తాడనమాట. ఏంట్రా అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తాడనమాట జున్ను ఫాదర్ మిత్ర. ఇక అప్పుడు, నాన్న ఇదిగో మాకు లవకుశలుగా పొద్దునగా మేము చేసాం కదా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో, మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఇదిగో నాన్న అని చెప్పి, ఇదంతా నీ వల్లే అనగానే, నా వల్ల మీకు రావడం ఏంటి అని చెప్పి మిత్ర అంటాడు, మేము వెళ్ళేటప్పుడు నువ్వు మమ్మల్ని విష్ చేసావు కదా నాన్న, అందుకే మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, థ్యాంక్ యూ నాన్న అని చెప్పి వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటాడు. నాన్న కిందికి రా నాన్న కిందికి రా అని చెప్పి చేపట్టుకొని కిందకి తీసుకొస్తాడనమాట జున్ను మిత్రని. ఆ తర్వాత, అమ్మారా లక్కీ ట్రా అని చెప్పి మిత్ర పాకెట్లో ఉన్న మిత్ర ఫోన్ తీసుకుంటాడు జున్ను, మనం ఫ్యామిలీ పిక్ తీసుకుందాము అని చెప్పి, నాన్న నా మీద చేయి వేయి అని చెప్పి ఇక ఫ్యామిలీ పిక్స్ తీస్తూ ఉంటాడనమాట జున్ను. ఇక ఇదంతా చూస్తున్న దేవి అని మనిషి కోపంతో, ఏంటిది అన్నట్టుగా ఈ జున్నుగాడు మామూలుగా లేదు, ఇంత సంధిస్తే చాలు ఇలా అల్లుకుపోతాడు అని చెప్పి తిట్టుకుంటూ ఉంటారు. ఇటు పక్క అరవింద అంటుంది, ఏంట్రా ఫ్యామిలీ పిక్ అని మేము కూడా దిగద్దా ఏంటి అనగానే, లేదు నానమ్మ సారీ, మా స్కూల్లో మా టీచర్ ఫ్యామిలీ పిక్కే పెట్టారు, అంటే అమ్మ నాన్నతోనే దిగమన్నారు. ఇటు పక్క ఇటు మిత్ర అంటాడు, రేయ్ వాళ్ళు మా అమ్మ నాన్నరా అనగానే, అవును మీరు మా అమ్మ నాన్న, అందుకే ఫ్యామిలీ పిక్, తాతయ్య మా ఫ్యామిలీ పిక్ తీయి అని చెప్పి జున్ను అన్నంతో ఇక జయదేవ్ వచ్చి, రే మిత్ర రే లక్ష్మి ఇదిగో పక్క నించోండి ఇలా ఫోటో తీస్తాను అని చెప్పి ఇక ఫ్యామిలీ పిక్ తీస్తూ ఉంటారనమాట. ఇక జయదేవ్ అలా ఫోటోలు తీస్తూ ఉంటే ఇటు పక్క మనిష, అక్కడ ఏం జరుగుతుంది ఆంటీ అనగానే, అక్కడ లక్ష్మికి ప్రమోషను నీకు డిమోషను అనగానే, చే అని చెప్పి ఇక మనిష అక్కడి నుంచి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక మనిష వెనకాల దేవి అని కూడా బయటకు వస్తుంది. ఇక దేవి అని అంటుంది, ఏంటి మనిష లోపల నేను అన్న మాటలకి నా మీద కోపం వచ్చిందా, అక్కడ జరిగింది చెప్పాను, నిన్ను హర్ట్ చేయాలని కాదు అని చెప్పి అంటుంది దేవి అని. సర్లే ఆంటీ ఏం చేస్తాను నా టైం బ్యాడ్ అని చెప్పి మనిష అంటూ ఉంటే ఇక దేవి అని అంటుంది, ఆ జాను విషయంలో నేను వేసిన ప్లాన్ ఫ్లాప్ అయింది, ఇందుకే నువ్వు ఆ జున్నుగడికి DNA టెస్ట్ అది ఇది అన్నావుగా ఎక్కడి దాకా వచ్చింది, నువ్వైనా విన్ అవుతావా లేదా నీ ప్లాన్లో అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు మనిష, చూడండి ఆంటీ నేను వేసాను ప్లాన్, ఎగ్జిక్యూట్ చేయడమే మిగిలింది, ఆ జున్నుగడిని తీసుకెళ్ళడమే బ్యాలెన్స్ ఉంది అనగానే, ఏంటి ఏం ప్లాన్ చేసావు అని చెప్పి దేవి అని అంటుంది, నేను చూడండి డాక్టర్తోనే చెప్పిస్తాను అని చెప్పి ఆ డాక్టర్కి ఫోన్ చేస్తుందనమాట మనీష. హలో మనీష మేడం, అది ఇంతవరకు వచ్చింది మన ప్లాన్ అని చెప్పి మనీష అడుగుతుంది. అప్పుడు డాక్టర్ అంటారు, అదే మేడం మీరు చెప్పినట్టుగానే జునుకి ఫేక్ DNA టెస్ట్ చేస్తాము, మిత్ర కాదు ఫాదర్ అర్జున్ అని తేల్చి చెప్పేస్తాము అని చెప్పి డాక్టర్ చెప్తారనమాట. సరే అని చెప్పి ఇక మనీషా ఫోన్ పెట్టేస్తుంది. ఇక అప్పుడు దేవి అని అంటుంది, అంటే బాగానే ప్లాన్ చేసావు, ఫేక్ DNA టెస్ట్ ఆ జునుగాడికి చేయించి మిత్ర తండ్రి కాదు అర్జున్ తండ్రి అని తేల్చేస్తాం అనమాట. ఈ దెబ్బతో లక్ష్మి అవుట్ అవుతుందనమాట అని చెప్పి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల ఇంట్లో నుంచి బయటకు వస్తాడనమాట మిత్ర. ఇక వెనక్కి తిరిగి చూడగానే మిత్ర ఉండడంతో, అమ్మో మన ప్లాన్ వినేశాడా అన్నట్టుగా దేవి అని మనిషి టెన్షన్ పడుతూ ఉంటారు.